అడుగుడు మీకు ఇయ్యబడును, వెదకుడు దొరకబడును, తట్టుడు తెరవబడును. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం. ఈ వాగ్దానాన్ని మనం ఎన్నోసార్లు విన్నాం. ఇది మనకి కొత్త వాగ్దానం ఏమీ కాదు, తెలియనిది కాదు. అందరికీ, ప్రతి ఒక్క క్రైస్తవుడకు ఈ వాగ్దానం అంటే ఏంటో తెలుసు. అడుగుడు మీకు ఇవ్వబడును. ఈ వాగ్దానము నిజమైనట్లయితే ఎంతోమంది అడుగుతున్నారండి, పొందుకోలేకపోతున్నారు. ఎందుకని? ప్రభు చాలా క్లియర్గా చెప్పాడు, అడుగుడు మీకు ఇవ్వబడును. నువ్వు కూడా ప్రభువుని ఎన్నో సందర్భాల్లో చాలా వాటిని నువ్వు అడిగి ఉండవచ్చు, కానీ వాటి నువ్వు ఎందుకు పొందుకోలేదని ఈరోజు మనము ధ్యానించినట్లయితే ఒక విషయము మనం గుర్తించుకోవాలి. మనము అడిగేది దేవుని యొక్క చిత్తానుసారముగా ఉందా లేదా అని మనం గుర్తించాలి. దేవుని యొక్క చిత్తానుసారము లేనిది మనం ఎంత అడిగినా దాన్ని మనం పొందుకోలేము. ఉదాహరణకి, ఉద్యోగం కావాలి అని నువ్వు అడుగుతున్నావు, ధనము కావాలని నువ్వు అడుగుతున్నావు. దాని వెనకాల నీ ఉద్దేశము, నేను సంతోషంగా ఉండాలి, నా కుటుంబం మాత్రమే సంతోషంగా ఉండాలి అంటే దాన్ని దేవుడు నీకు ఇవ్వడండి. ప్రతి ఒక్క ఉద్దేశము వెనక దేవుని యొక్క ప్రణాళికను నెరవేర్చే బిడ్డగా నువ్వు ఉన్నప్పుడు నువ్వు అడిగింది నీకు ఇవ్వబడుతుంది. నువ్వు దేన్నైనా అడుగుతున్నావంటే ఖచ్చితంగా అందులో దేవుని యొక్క చిత్తము ఉండాలి. నువ్వు ధనాన్ని అడుగుతున్నావా, ఉద్యోగాన్ని అడుగుతున్నావా, నువ్వు ఈ విధంగా ప్రార్థించాలి. ఓ ప్రభువా, నాకు ధనాన్ని ఇచ్చినట్లయితే, నాకు ఉద్యోగాన్ని ఇచ్చినట్లయితే నేను నా కుటుంబము మాత్రమే కాదయ్యా, పేదవారికి ఒక ముద్ద అన్నము నేను పెడతానయ్యా, ఆపదలో ఉన్న వారికి నేను సహాయము చేస్తానయ్యా, నీ ప్రేమను నేను చూపిస్తానయ్యా అని నువ్వు ఈ విధంగా ప్రార్థించినట్లయితే ఖచ్చితంగా నీ ప్రార్థనకు జవాబు వస్తుందండి. లోకపరమైనటువంటి వాటి కొరకై, కేవలము నీ యొక్క స్వలాభము కోసమై, కేవలము నీ యొక్క స్వార్థము కోసమై నువ్వు దేన్నైనా దేవుణ్ణి ఎంత అడిగినా దాన్ని పొందుకోలేవు. కొంతమంది ప్రార్థిస్తుంటారు, ప్రభువా నాకు అందాన్ని ఇవ్వయ్యా, చక్కటి రూపాన్ని ఇవ్వయ్యా, నేను ఇతరులను ఆకర్షించాలయ్యా. ఇలాంటి ప్రార్థనలు చేస్తే దేవుడు నీ ప్రార్థనలకు సమాధానము, జవాబు ఇవ్వడండి. నువ్వు అడుగుచున్నావంటే ఖచ్చితంగా అది దైవ ప్రజలకు ఉపయోగపడేదిగా ఉండాలి. ప్రభు పలుకుచున్నాడు, ఈ లోకంలో ఉన్నటువంటి మీరు మీ బిడ్డలకు శ్రేష్టమైనవి ఇస్తారు. మీ బిడ్డ రొట్టెను అడిగితే రాళ్లను మీరు ఇస్తారా? మీ బిడ్డ చేపను అడిగితే పామును మీరు ఇస్తారా? దుష్టులైనటువంటి మీరే మీ బిడ్డలకు మేలైనవి ఇచ్చినట్లయితే నేను ఇంకా మీకు ఎంత శ్రేష్టమైనవి ఇస్తానో మీరే గుర్తించండి, తెలుసుకోండి అని ప్రభు మాట్లాడుతున్నాడు. మీ బిడ్డలకు మీరు మంచి ఇవ్వాలని ఆశపడతారు. మరి నేను నీ సృష్టికర్తను, నీకు ప్రపంచంలో ఉన్న వాటి అన్నిటికంటే ఇంకా శ్రేష్టమైన దాన్ని నేను ఇస్తాను అని ప్రభు పలుకుచున్నాడు. దేవుడు ఇచ్చేటువంటి శ్రేష్టమైనది ఏది అంటే ఆయన యొక్క ఆత్మ. ఆయన ఆత్మ మనలో ఉన్నప్పుడు సమస్తము మనకు లభిస్తుందండి. ఈ లోకములో ప్రతి ఒక్క వ్యక్తికి కావలసిన ప్రతి ఒక్కటి మనకు లభిస్తుంది ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క ఆత్మ చేత అభిషేకించబడతావో. నా ఆత్మను విస్తారంగా నా బిడ్డల పైన నేను కుమ్మరిస్తాను. అందుకే నువ్వు లోకపరమైనటువంటి వాటి కోసం అడగవద్దు, దేవుని యొక్క ఆత్మ కోసం అడుగు. ఓ ప్రభువా నీ ఆత్మను దయచేయమయ్యా,
నీ ఆత్మ నాలో ఉన్నట్లయితే నేను ఎంతో మందిని మండిస్తాను దేవా. నీ ఆత్మ నాలో ఉన్నట్లయితే నేను ఎంతో మందికి ఒక ముద్ద అన్నం పెట్టగలనయ్యా. నీ ఆత్మ నాలో ఉన్నట్లయితే నేను ప్రపంచానికి దీవెనగా మారగలను దేవా. నీ ఆత్మ నాలో ఉన్నట్లయితే ప్రభువా యేసయ్య నీ నామములో గొప్ప కార్యాలు చేస్తానయ్యా. నీ ఆత్మ నాలో ఉన్నట్లయితే నేను జీవించగలను దేవా అని దేవుని యొక్క ఆత్మ కోసం మనం అడిగినట్లయితే మన ప్రతి ఒక్క అవసరత కూడా ఆయన ఎరిగి ఉన్నాడు. ఆయన ఖచ్చితంగా వాటిని తీరుస్తాడు. మన ప్రార్థనలో దేవుని యొక్క అభిషేకం కోసము, దేవుని యొక్క ఆత్మ కోసము మనం ప్రార్థించాలని ఈరోజు ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు. అందుకే పరలోక జపంలో మనందరికి తెలుసు పరలోక ప్రార్థన. ప్రభు చెప్తున్నాడు, మీకు భవిష్యత్తులో అది కావాలి ఇది కావాలని ప్రార్థన చేయవద్దు, నా నాటికి కావాల్సిన ఆహారము నాకు నేటికి ఇవ్వుము దేవా అని ఇలాంటి ప్రార్థన మనం చేయాలి. ఎందుకంటే నీకు ఏమి అవసరమో నీ తండ్రి ముందుగానే ఎరిగి ఉన్నాడు అని ప్రభువారు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క అభిషేకం కోసము నీవు ఈరోజు అడగాలని ప్రభువు ఈరోజు నీతో క్లియర్గా మాట్లాడుతున్నాడు.